జాబ్ క్వైజ్. జోవర్క్ ఆర్గనైజేషన్ నుంచి మనకి మంచి ఓపెనింగ్ అయితే రిలీజ్ చేశారండి. యాజ్ ఎన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అన్నమాట. సో, జూనియర్ ఫ్రెషర్ రోల్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ గైస్. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే మనమైతే ఎర్న్ చేసుకోవచ్చనమాట. సో, డీటెయిల్స్ అవన్నీ గూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. జాబ్ రోల్ ఎలా ఉండబోతుంది అండ్ సాలరీ ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా. సో, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ థట్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉంటుంది. ఆర్ ఎల్స్ మన జాబ్‌క్విజ్.com వెబ్‌సైట్ నుంచి కూడా మీరు అప్లై చేయవచ్చు. లైక్ ఇక్కడ జాబ్ సెక్షన్‌లో చూసుకుంటే లేటెస్ట్ జాబ్స్ అని మనకొచ్చేస్తాయన్నమాట. ఇందులో నుంచి మీరైతే మన లేటెస్ట్‌గా మనము డాటా అనలిస్ట్ ఇంటర్న్‌షిప్ రిలేటెడ్‌గా కూడా మనం అప్లై అయితే చేశామన్నమాట. వీడియో. సో, దానికి పోస్ట్ రిలేటెడ్‌గా డీటెయిల్స్ కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అండ్ లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్స్ అన్నీ గూడా మనకిక్కడ లైన్ బై లైన్ వచ్చేస్తాయి. సో, ఇక్కడ నుంచి మీరు హ్యాపీగా అప్లై అయితే చేసేసుకోవచ్చనమాట. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ మన కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఆర్ ఎల్స్ మన మెయిల్ ఐడీకి కూడా మీరు షేర్ చేయొచ్చు. ఓకే. సో, ఫస్ట్ మనకి జోవర్క్ నుంచి అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనే రోల్‌కైతే ప్యూర్‌లీ ఫ్రెషర్స్‌నే తీసుకుంటున్నారండి. సో, ఫ్రెషర్స్ విత్ 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్‌షిప్స్ అండ్ ట్రైనింగ్ అని చెప్పని క్లియర్‌గా ఇచ్చారిక్కడ. ఓకే. సో, ఇది ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీ యాస్ వెల్ యాస్ మనకి ఫుల్ టైమ్ ఉండబోతుంది. సో, ఆర్గనైజేషన్ గురించి డీటెయిల్‌గా తెలుసుకొని అయితే అప్లై చేయండి. నేను చెప్తున్నాను కాకుండా ఆర్గనైజేషన్ వచ్చేసేసి హెడ్ క్వార్టర్స్ బెంగుళూరులో ఉందన్నమాట. మనమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇంకా వేరియస్ ప్లాట్‌ఫార్మ్స్‌లో గూడా జోవర్క్ మనకి హెచ్ఆర్ ప్లాట్‌ఫార్మ్స్‌లో గూడా చాలా వాటిలో గూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్నమాట. సో, ఈలో కంప్లీట్‌లీ మనకేంటంటే ఈ ఆర్గనైజేషన్ ఓవర్‌వ్యూ చూసుకొని అప్లై అయితే చేయండి. బిఫోర్ థాట్ మనము జాబ్ ఓవర్‌వ్యూ చూసుకున్నా గానీ కంప్లీట్‌గా మనకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పేసానంటే ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ యాస్ వెల్ యాస్ బ్యాక్ ఎండ్ రోల్స్ 2 కూడా ఉంటాయన్నమాట. సో, మీరు ఎందులో కేపబుల్‌గా గుడ్ ఉన్నారో దానికి రిలేటెడ్‌గా అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఇన్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అంటే యాస్ ఎ జూనియర్ డెవలపర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మిమ్మల్ని తీసుకొని మనకైతే వర్క్ అయితే కెరియర్ అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట. సో, యూ మస్ట్ బి హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ లైక్ మీకు ఒకవేళ ఇంటర్న్‌షిప్స్ మీరేమైనా చేసినా గానీ ఆర్ ఎల్స్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అలాంటివి ఏమైనా చేసిన వాళ్ళ స్టూడెంట్స్ రిలేటెడ్‌గా అయితే వీళ్ళు చూస్తున్నారన్నమాట. సో, ఇక్కడ కంప్లీట్‌లీ అండర్ గైడెన్స్‌లోనే మీరు వర్క్ చేయబోతున్నారు. కీ రెస్పాన్సిబిలిటీస్‌లో చూసుకున్నా గానీ యూ గోయింగ్ టు వర్క్ విత్ ద ఎక్స్‌పీరియన్స్డ్ డెవలపర్స్. సో, మీకు ట్రైనింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసి, ఎక్స్‌ప్లెయిన్ చేసి మిమ్మల్నయితే ఫర్దర్ తీసుకెళ్తారు. అండ్ నెక్స్ట్ కంప్లీట్‌గా ట్రబుల్ షూటింగ్ రిలేటెడ్‌గా యాస్ వెల్ యాస్ మెయింటైనింగ్ యాస్ వెల్ యాస్ కోడ్ రివ్యూస్ అండ్ నెక్స్ట్ కంప్లీట్‌గా డెవలప్‌మెంట్ ఒక డెవలప్ చేయడం కాకుండా మిగతా అన్ని ప్రాసెస్‌లో అండర్‌గోన్ చేసి తర్వాత మీ కేపబిలిటీ ప్రకారంగా మిమ్మల్నయితే మీ టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఫర్దర్‌గా అయితే మీరు వెళ్ళాల్సుంటుంది. ఓకే. సో, ప్రిఫర్డ్ కంప్లీట్‌గా చూసుకున్నా అని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్‌గా వచ్చేసా గానీ గ్రాడ్యుయేషన్ యాస్ వెల్ యాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రిలేటెడ్‌గా 2023 అండ్ 2024 గ్రాడ్యుయేట్స్ ఆర్ ఆల్సో వెల్కమ్ అని అడుగుతున్నారు. సో, అందరూ కూడా అప్లై చేయొచ్చు ఈ పొజిషన్ రిలేటెడ్‌గా. ఎవరైతే 2022 పాస్డ్ ఔట్ ఉన్న వాళ్ళు కూడా ఒక ట్రై ఇయ్యాలనుకుంటే మీకేమైనా స్కిల్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. 0-2 ఇయర్స్ అని చెప్పనన్నా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ మీరు అయితే చేయొచ్చు. సో, ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్‌లో చూసుకుంటే జావా, రియాక్ట్ జేఎస్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ దీస్ ఆర్ ద బేసిక్ వన్ యూ నీడ్ టు బి గుడ్ ఎట్. అండ్ బ్యాక్ ఎండ్ చూసుకున్నా గానీ నోడ్ జేఎస్, ఎక్స్‌ప్రెస్, మాంగోడీబీ ఇవన్నీ గూడా రావాలని చెప్తున్నారు. ఓకే. సో, మనకి కంప్లీట్‌గా రెస్ట్‌ఫుల్ ఏపీఐస్ రిలేటెడ్ అయితే మనకి వర్క్ చేయడం ఉంటుంది. సో, ఇవన్నీ డీటెయిల్స్ కంప్లీట్‌గా ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి సో, ప్రిఫర్డ్ స్కిల్స్ చూసుకున్నా గానీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. కమ్యూనికేషన్ విత్ గుడ్ యాటిట్యూడ్ అండ్ లెర్నింగ్ కేపబిలిటీ ఉన్న వాళ్ళైతే డెఫినెట్‌గా ముందుకైతే వెళ్ళిపోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ కంప్లీట్‌గా వీళ్ళు ఆఫర్ చేసేది ఏంటి అని చెప్పనన్నా గానీ మంచి సాలరీ అయితే ఉంటుంది. సాలరీ ఎంత అనేది మెన్షన్ చేయలేదనమాట. సో, మీరు ఎంటర్ అయిన తర్వాత ఆఫ్టర్ క్లియరింగ్ ఆఫ్ ద హెచ్ఆర్ ఇంటర్వ్యూ మనకైతే సాలరీ డిస్కషన్ పార్ట్ అయితే ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ గుడ్ ఆఫరే ఉంటుంది మార్కెట్ స్టాండర్డ్స్‌ని బట్టి. ఓకే. సో, మెడికల్ ఇన్స్యూరెన్స్ కవర్ ఉంటుంది. యాస్ వెల్ యాస్ మనకి మెడిసిన్స్ రిలేటెడ్‌గా కూడా కవర్ అయితే ఉంటుందన్నమాట. గ్రోత్ ఆపర్చునిటీ గానీ అవన్నీ గూడా చాలా బావుంటాయి ఆర్గనైజేషన్ రిలేటెడ్‌గా. సో, ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేయగానే మనకి సింపుల్ ఫార్మాట్‌లోనే ఇచ్చేసారు. మన 10థ్ యాస్ వెల్ యాస్ 12థ్ ఇవన్నీ మార్క్స్ రిలేటెడ్‌గా కూడా అడుగుతారన్నమాట. మీకు మీ స్టాండర్డ్ ఎలా ఉంది అనేది కూడా కంప్లీట్‌గా ఇక్కడ టెస్ట్ చేస్తారు. యాస్ వెల్ యాస్ ఇంటర్వ్యూ రిలేటెడ్‌గా కూడా చాలా కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి అటెండ్ అయితే అవ్వండి. ఓకే. సో, ఆల్ ది వెరీ బెస్ట్ అందరు స్టూడెంట్స్‌కి గూడా ఎవరైతే
వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్‌గా చూస్తున్నారో వాళ్ళకైతే వీడియోని డెఫినిట్‌గా షేర్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.